మా డాడీ ఆన్లైన్ లో నాకు గిఫ్ట్ ఇప్పించారు. Yes, my daddy, especially this big box is for you, Kartika, during summer season. నువ్వు వద్దన్నా ప్రతిరోజు జంక్ ఫుడ్ తినాలి అని అంటున్నావు. అందుకని మీ డాడీ నిన్ను ఏదో ఒక విధంగా ఆయిల్ని కంట్రోల్ చేయించడానికి యువర్ డాడ్ హ్యాస్ బైట్ దిస్ గిఫ్ట్ ఫర్ యూ. డూ యూ వాంట్ టు షో దిస్? వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్? ఓపెన్. Unbox the gift, Kartika. Carefully, but carefully cut it. ఇదేం లేదండి, కార్తీక ప్రతిరోజు ఫ్రెంచ్ ఫ్రైస్, స్మైలీస్ అన్నీ ఆయిలీ 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 అంటూ ఉంటుంది. అందుకోసం వాళ్ళ డాడీ తనకి ఈ ఒక ఎయిర్ ఫ్రై అనేది ఇప్పించారు. అది కొద్దిగా పిల్లల్ని ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ తినకుండా ఉండడానికి, కొద్దిగా ఆయిల్స్ని మనం కంట్రోల్ చేయడానికి వీటిని యూస్ చేస్తే కొద్దిగా బెటర్ అని నేను అనుకుంటున్నాము. వాళ్ళకి హాలిడేస్ వచ్చినాయంటే ఇంకా మనల్ని వదులుతారండి, అది కావాలి ఇది కావాలి ఏదో ఒక స్నాక్ అడుగుతూ ఉంటారు. హియర్ ఇట్ ఈస్ దిస్ ఈస్ ద ఎయిర్ ఫ్రైయర్. ఈజ్ అ గిఫ్ట్ ఫర్ కార్తీక డ్యూరింగ్ సమ్మర్ సీజన్ టు హ్యావ్ అ స్నాక్స్ ఇన్ ద ఈవినింగ్. దిస్ ఈస్ అ గిఫ్ట్ ఫర్ కార్తీక. చూడండి, దిస్ ఈస్ ద ఎయిర్ ఫ్రైయర్. చక్కగా ప్యాక్ చేశారు, అమెజాన్లో ఆర్డర్ చేసాము. చూడండి, ఇవన్నీ దానికి ఉన్న ఇండికేషన్స్. Now Kartika is going to open the air fryer. How it will be, we are going to check. She is very eagerly waiting అండి. ఇదేదో బుక్లెట్ ఇచ్చారు. మేబీ ఇందులో అన్ని వారంటీ కార్డ్స్ అన్నీ ఉన్నట్టున్నాయి. వాట్ సార్ట్ ఆఫ్ ఫుడ్ వీ కెన్ కుక్ ఇన్ దిస్. మాన్యువల్ అండ్ వారంటీ అండి. వారంటీ చాలా నీట్గా ప్యాక్ చేసింది. ఇది వచ్చేసి ఎయిర్ ఫ్రైయర్. Like this we can open. Instructions అండి. ఇక్కడ లైట్ అనేది ఇండికేషన్ వస్తుంది. ఇక్కడ ఈ ప్లేస్లో ఇక్కడ మనకి టెంపరేచర్ అది చూసుకోవచ్చు. బాడీ అంతా ఇలా వచ్చింది. ఇది ఎలక్ట్రిక్ సాకెట్. ఇది ఇచ్చారండి ఫ్రై చేసుకోవడానికి. హాట్ ఎయిర్తో మనం వీటిని కుక్ చేసుకోవచ్చు. ఇందులో మనం ఏమైనా స్మైలీస్ కానీ లేకపోతే ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ వేసి మనం టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకుని ఇందులో మనం ఓన్లీ విత్ హాట్ ఎయిర్ వీ కెన్ కుక్ సమ్ స్నాక్స్ ఫర్ ద చిల్డ్రన్. ఇంకా కొన్ని స్నాక్స్ పట్టుకుని రెడీగా ఉందండి. కుక్ చేసినవి ఎలా తినాలి అని రెడీ చేసుకుని పెట్టుకుంది స్నాక్స్ ఆల్రెడీ. చూడండి, అక్కడ ప్యాకెట్ రెడీ చేసి పెట్టుకుంది. ఇప్పుడు కొద్దిసేపు అయ్యాక దీన్ని మొత్తం అన్బాక్స్ చేశాను కదా, ఇప్పుడు వీటిని ఇందులో వేసి మీకు ఎలా కుక్ అవుతాయి అనేది చేసి చూపిస్తాను డెమాన్స్ట్రేషన్. ఈ లిడ్ వచ్చేసి కంప్లీట్గా ఇందులో క్లోజ్ అయిపోతుందండి. మనం ఇది కూడా తీసివేయాలి. ఎస్, యూ కెన్ ప్లేస్ ఇట్ లైక్ దిస్. ఓన్లీ విత్ అ హాట్ ఎయిర్ యూ కెన్ కుక్ ద స్నాక్స్ అండి ఫర్ చిల్డ్రన్. సరే, అది హాట్ ఎయిర్తో అయినా సరే, ఆయిల్తో అయినా సరే, ఎక్కువ జంక్ ఫుడ్ అనేది పెట్టడం అనేది పిల్లలకి మంచిది కాదు. కొద్దిగా వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇలాంటిది కొన్నాను నేను. చూడాలి ఎలా ఉంటుంది, దీని యూసేజ్ ఎలా ఉంటుంది. దీనిలో గ్రౌండ్ నట్స్ని కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు అండి. అలా ఇన్ని రకాల స్నాక్స్ని అయితే మనం కుక్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి దాని ప్రైస్, దాని కలర్ అది మెన్షన్ చేశారండి. ఫ్రైడ్ ఫుడ్ మేడ్ హెల్దీ. ఈ క్యాప్షన్ అనేది చాలా బాగా నచ్చిందండి నాకు. ఫాస్ట్ అండ్ సేఫ్, ఈజీ క్లీనప్, పర్ఫెక్ట్ టెంపరేచర్ కంట్రోల్. చూడండి, దీంతో ఫ్రైయరు, బాయిల్, ఇంకా బేక్, రోస్ట్ అన్నీ చేసుకోవచ్చు అండి. ఈ పౌచ్లో దాని వారంటీ పీరియడ్ అనేది ఇచ్చారండి. 6 months వారంటీ ఇచ్చారు. ఇదంతా మాన్యువల్ అండి, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇది.
దే హ్యావ్ గివెన్ ద రెసిపీ బుక్ ఆల్సో అండి. స్టఫ్డ్ ఎగ్ ప్లాంట్ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ని వాళ్ళు పోస్ట్ చేశారు. ఇవన్నీ మనం ఇందులో కుక్ చేసుకోవచ్చు అనమాట. వెరీ నైస్ అండి, వెరీ యూస్ఫుల్. మనకి దీన్ని యూస్ చేయడానికి ఎలాంటి ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా మనకు తెలిసి ఉండాలి కదండి. మనం ఎక్కువ మటుకు అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ని పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి అది ఒక్కటే తెలుస్తుంది. కాకపోతే మనం ఎలాంటి క్విజిన్ అన్నా మనం ఇందులో బుక్లెట్లో ఈ మాన్యుల్లో ఇచ్చిన రెసిపీస్ని చూసి నాన్ వెజిటేరియన్స్కి ఏమో ఇలా నాన్ వెజ్ చేసుకోవచ్చు, వెజిటేరియన్స్ కెన్ మేక్ వెజిటేరియన్ ఫుడ్స్ అండి. సో దిస్ ఈజ్ అ రెసిపీ బుక్ అండి. నీట్గా ప్యాక్ చేసి బుక్లెట్ అనేది ఇచ్చారు. ప్యాకింగ్ కానీ కలర్ కానీ చాలా సూపర్గా ఉందండి ప్రోడక్ట్ అయితే. ఇంకా దీని వర్కింగ్ ఎలా ఉందనేది నేను చూపిస్తాను.